మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి కూతురికి ఆకతాయిల వేధింపులు తప్పలేదు. జల్గావ్ జిల్లా ముక్తాయ్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్వయంగా కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే తన కూతురు ఆమె స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహాశివరాత్రి వేడుకలకు వెళ్లిన తన కుమార్తెను ఆకతాయిలు వేధించారని పోలీసులకు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందితో కూడా ఆకతాయిలు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కుటుంబానికే రక్షణ లేదంటూ రక్షా ఖడ్సే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి కూతురికి కూడా ఆకతాయిల వేధింపులు తప్పలేదు. జల్గావ్ జిల్లా ముక్తాయ్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఆఖరికి కేంద్ర మంత్రి కుమార్తెకు కూడా ఆకతాయిల వేధింపులు అయితే తప్పలేదు. ఎవరైతే ఈ కేంద్ర మంత్రి అయినటువంటి రక్షా ఖడ్సే ఉన్నాడో ఆ రక్షా ఖడ్సే కుమార్తె మహాశివరాత్రి సందర్భంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జల్గాం జిల్లా ముక్తాయ్ నగర్ లో సంత్ ముక్తాయ్ అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమానికి ఆమెతో పాటుగా కూడా ఆమె ఫ్రెండ్స్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళతో పాటు వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఇటువంటి ఈ సందర్భంలో అక్కడ సంత్ ముక్తాయ్ కార్యక్రమంలో పాల్గొని ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కొంతమంది ఆకతాయిలు అయితే వాళ్ళని వేధించడం బిగిన్ చేశారు. ఈ వేధింపులు చూసినటువంటి సెక్యూరిటీ సిబ్బంది అయితే వాళ్ళని నివారించేందుకు ప్రయత్నిస్తే వాళ్ళ మీద సెక్యూరిటీ సిబ్బంది మీద దాడి చేయడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా ఈ వార్త ఏదైతే ఉందో ఇదైతే మాత్రం హాట్ టాపిక్ గా మారింది. తర్వాత రక్షా ఖడ్సే ఎవరైతే మంత్రి ఉన్నారో కేంద్ర మంత్రి ఉన్నారో ఆయన గుజరాత్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన కుమార్తె ఆ విషయాన్ని తెలియజేయడంతో ఒక్కసారిగా కూడా ఆయన ఆగ్రహానికి లోని తన కుమార్తెని అదేవిధంగా కూడా ఆమె స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది గమనించినటువంటి ఎవరైతే అక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు అయితే మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ లో మంత్రి కుమార్తెకి రక్షణ లేకుండా పోయింది. ఇంకా సామాన్య పరిస్థితి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే మహారాష్ట్ర సంబంధించిన సీఎం ఫడ్నీస్ ఉన్నారో దేవేంద్ర ఫడ్నీస్ ఆయనైతే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి దీంట్లో పాల్గొన్నటువంటి 6 మంది యువకుల్లో 5 మందిని అరెస్ట్ చేశాము, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆయన తెలియజేశారు. ప్రధానంగా కూడా ఏదైతే టీచింగ్ అదేవిధంగా పోక్సో యాక్ట్ ఇవన్నీ కూడా వాళ్ళకి అప్లై చేసినట్టు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కేంద్ర మంత్రి కుమార్తెకి కూడా వేధింపులు కలగటం అనేది మాత్రం అది దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రవికృష్ణ, అంటే సెక్యూరిటీ సిబ్బందితో కూడా ఆకతాయిలు దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. అంటే ఇది ఆ రోజే జరిగిందా, గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా అనే కోణంలో పోలీసులు ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? అంటే ఏదైతే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ప్రజలైతే హాజరవుతారు. దీంట్లో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు చిన్నారులు అదేవిధంగా కూడా పెద్దవాళ్ళు అదేవిధంగా కూడా యువకులు కూడా హాజరవుతూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఆకతాయిలు కూడా దీన్ని వేదికగా చేసుకొని టీజింగ్ పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక మంత్రి కుమార్తెనే కాకుండా కూడా చాలా మందిని కూడా వీళ్ళు టీజింగ్ పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాల ద్వారా పూర్తిగా కూడా ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. ఎవరెవరిని వేధింపులు గురి చేశారు, ఎక్కడెక్కడ వేధింపులు గురి చేశారు అనేది మొత్తం కూడా ఇప్పుడైతే మాత్రం ఒక టీం పోలీసుకు సంబంధించి ఒక ప్రత్యేక టీంని అయితే ఏర్పాటు చేశారు. ఆ టీం ద్వారా ఏంటంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పూర్తిగా కూడా ఈ టీజింగ్ పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అదుపులో తీసుకునేందుకు మాత్రం పోలీసులు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇక మంత్రి కుమార్తెకి సంబంధించిన టీజింగ్ చేసినటువంటి వ్యక్తులే కాకుండా కూడా గతంలో ఏదైతే టీజింగ్ లో కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ కేసులు కూడా పురోగతి సాధిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అరెస్టులు అయితే కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.